ఈ మధ్యన ఇల్లు పనంతా నేనే చేస్తున్నామా మేము మొత్తం ఇల్లుతూనే ఇప్పుడు వస్తుంది. ఈమె ఒక్క పని చేస్తలేదు, నాకేమో ఏం చేయాలో అర్థమైతలే. చేస్తుంది మమ్మీ మధ్యాహ్నము పెరుగుచారు అది చేసి చేయంటే తన బోండే లేదు కట్టం పనంతా నాకే పడుతుంది. ఏం చేయాలో నాకు అర్థమైతలే. పైసలేడున్నాయి పనామిని పెట్టుకోనికే ఏం లేదు. కోపంలో మొత్తం గ్లాస్ ఎత్తేస్తుందా అమ్మ తోడు. ఇంతకుముందు చెప్పా కాలేజీలో 2 అమ్మాయిలు వస్తున్నారు అంటే అందులో ఒక అమ్మాయి చెప్పింది, మెసేజ్ పెట్టింది నాకు. అదే ఏమని చెప్తుంది అమ్మాయి అంటే రిప్లై అన్న దాంట్లో లాగిన్ చేసుకున్నాను ఐడి నుంచి. అంటే ఈయన మళ్ళీ కొంచెం సీరియస్ అవుతున్నా వీడు. మీకు చెప్పినా అని చెప్పేసి సీరియస్ అవుతుండు. కాలి పెళ్లి చెప్పినా ఎందుకన్నా? అరే మరి చెప్పాలి కదా. నాకు తొందర పడతాను నేను ఏదో ఆంటీ వాడు మీరు కొడతారని టెన్షన్ పడుతున్నా ఆంటీ. చెప్పాను ఇప్పుడు చెప్పిన సో గైస్ ఈరోజు కంటెంట్ ఏంటంటే ఒక చిన్న ప్రాంక్ కాల్స్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఎట్లా వస్తుంది ఏంది అనేది మాకు కూడా ఐడియా లేదు. సో మేమైతే ఇప్పుడు ప్రాంక్ కాల్ ఒకటి చేయబోతున్నాము. సో నలుగురం ఒక్కొక్క కాల్ చేస్తాం అనమాట. మాకు ఇష్టమైన వాళ్ళకి కాల్ చేసి చిన్న ఒక ప్రాంక్ అనేది అటెంప్ట్ చేస్తున్నాము. సో అవుట్పుట్ ఎట్లుంటుందో మాకు కూడా తెలియదు, బట్ ఫనీ వస్తుంది అయితే అనుకుంటున్నా. సో మీరు ఆపరి కోతి లెక్కలు. సో స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఓకేనా? ఆల్రెడీ మా వైఫ్ టెన్షన్ పడుతుంది. సో టెన్షన్ పడుతుంది. ఆమె ప్రాంక్ కాల్ అంటుంది. సో ఫస్ట్ కాల్ ఏంటంటే ఫస్ట్ కాల్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మా మమ్మీ కాల్ చేస్తున్నా. సో మా మమ్మీకి కాల్ చేసి ఒక చిన్న కంటెంట్ ఒకటి ఆలోచించిన. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, 12 seconds later. సో గెస్ ఫోన్ అయితే కనెక్ట్ అయింది. అది ఇంకా కూర్చుంటా అన్న. ఫోన్ చేసేటప్పుడు అలా గుర్రు అని ఇంకోసారి ఎదవ బావాడు. ఫోన్ ఎత్తులేదు. హలో, ఏం చేస్తున్నావు మమ్మీ? టీవీ చూస్తున్నావా? అదే ఏం లేదు, ఇగో ఇప్పుడే షీలా షాప్కి పోయింది మమ్మీ. అయితే ఏం లేదు, ఇది ఒకటి చెప్దామని కాల్ చేసిన. అరే ఈ మధ్యన ఇల్లు పనంతా నేనే చేస్తున్నామా మేము మొత్తం ఇల్లు ఉక్కడము, అది బాసాలు తోమడం, ఇల్లు దులపం, మొన్న కూడా అన్ని నేనే చేస్తున్నా. మొత్తం టైర్డ్ అయిపోతున్నా మమ్మీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? అర్థమైతే లేదు, మొత్తం కాలు చేతులన్నీ వలుపుతున్నాయి, ఇప్పుడు వస్తుంది. ఈమె ఒక్క పని చేస్తలేదు, నాకేమో ఏం చేయాలో అర్థమైతలే. పనమే కాదు, నాకు ఈమెయిల్ ఎక్కలేంది అర్థమైతలేదు. నేనేది కాబట్టి అరే నీకు తెలియదా మమ్మీ నేను చేస్తున్నా ఇన్ని పనులని? మరి నేను ఏడాబద్దం ఆడుతున్నా మమ్మీ, నేను నిజంగా చెప్తున్నా కదా.
ఏముంటది చేస్తుంది మమ్మీ మధ్యాహ్నము పెరుగుచారు అది చేసి చేయంటే తన బోండలే లేదు పెరుగుచారు చేసి పెట్టేసింది. మళ్ళా 2 దెబ్బలు కొడితే అప్పుడు పోయి వేసింది. ఆ ఆ ఆ మళ్ళీ ఇంటికి అట్లా కాదు ఆమె బోండలు ఏమంటే పెరుగుచారు బోండలు ఏమంటే కానీ పెరుగుచారు చేసి ఇదే చాలు ముఖానికి ఎక్కువైపోయిందని అంటుంది. ప్రాంక్ కాదమ్మా. అరే నువ్వేంది తల్లి, నేను నిజం చెప్తుంటే ప్రాంక్ అంటావేంది? అరే అమ్మ మేము దుకాణానికి వెళ్ళి మధ్యాహ్నం ఇద్దరికి పెద్ద లొల్లైంది. కావాలంటే పూరం పెట్ట చెప్పు. కాదు నిజంగా మమ్మీ. అరే నిజంగా నువ్వేమో మజాక్ చేస్తున్నావు మమ్మీ. మార్నింగ్ వచ్చిన ఆఫ్టర్నూన్ అట్లా కాదు మధ్యాహ్నం ఏమైంది చెప్పు పెట్ట. ఓన్లీ బోండా ఏమీ లేదత్త అసలు. ఓన్లీ బోండా ఏమీ లేదత్త అసలు. అట్లా కాదు మమ్మీ, అట్లా కాదు. ఇక్కడ నేను కొట్టనీకి పోయినా కానీ కొట్టలేదు. ఏంటంటే ఇప్పుడు మొత్తం పనంతా నాకే పడుతుంది. ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. అదే మాట్లాడాలా ఒకసారి, మేము కూర్చోబెట్టి ఒకసారి అనుకుంటున్నా నేను. ఇక 3 రోజులు నేనే చేస్తున్నా మమ్మీ. మొత్తం 3 రోజుల కాలు ఉంటాయి చేస్తున్నామే. పైసలేడున్నాయి పనామిని పెట్టుకోనికే గరీబోళం మేము. మరి ఏడ మమ్మీ నీకు ఆల్రెడీ చెప్పినాడా? అట్లా కాదు, ఈడ పనులు ఎక్కువ అడుగుతురు అని చెప్పినా నేను. నువ్వు పనులతో సమస్య కాదు కదా, ఎప్పటికి పనులు ఉంటారా? మరి అదే కదా నేను అంటున్నా. రోజు ఈమె నాతో అన్ని మొత్తము నాకు ఈ పద్ధతి వస్తుంది. నాకు నిన్న రాత్రి కూడా అమృతాన్ని రాపించుకున్నా నేను. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇవి పని చేస్తలే, మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆడికొస్తే అయిపోతుందా మమ్మీ? ఆడికొచ్చినా పని చేయంటుంది ఆమె. ఈ డిస్కషన్ లా హాంకాంగ్ నుంచి ఏదైనా కోపం వచ్చి చైనీస్ లా ఎన్ని రోజులు నువ్వు చేస్తావు మమ్మీ? ఇగో అట్లా కాదు, ఇప్పుడు అంతా సీన్ అంతా మారిపోయింది. ముందు లెక్క కాదు ఇప్పుడు. పిల్ల కొత్త నెల ప్లేట్లు కూడా తీస్తుండే, తింటుంటప్పుడు అన్ని చేస్తుండే. ఇప్పుడు మొగుడు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, కథం అయిపోయింది మ్యాటర్. ఇంకేముంది చేసేది, ఎట్లున్నా వాడు ఉంటాడు అని చెప్పి ఏదో ఒకటి చేసి నమ్మకాన్ని పెట్టుకోవచ్చు. ఏం చేయాలి ఇప్పుడు? ఎప్పుడు వస్తావు? రేపు వస్తావా? ఆమె వచ్చినాక మాట్లాడతా అంటున్నావా? సరే. అరే పురపెట్ట అత్త వస్తుందా జుడిజారా బయటికి? సరే నేను వచ్చినాక మరి మాట్లాడిపిస్తా. ఏదో ఒకటి అయితే ఈమెతో చూసాం, కూసేట ఏదో ఒకటి మాట్లాడదాం. సరేనా? ఏమో నాకు మొత్తం కాలు చేతులు అన్ని వస్తున్నాయి. వచ్చేసి మా అమ్మ తోడు ఇద్దరు ఎంత సింకులు ఉన్నారు చూసిరా గైస్. నా మాట నమ్మతలే, ప్రాంక్ ఆల్రెడీ తెలిసిపోయింది. బట్ ఒక చిన్న అటెంప్ట్ అయితే చేసిన. సో ఇప్పుడు వచ్చేసి మనదైతే అయిపోయింది. నెక్స్ట్ నాగా
గుర్రం కాదు, హలో గుర్రం కాదు. ఇప్పుడు నువ్వు సో ఆల్రెడీ ఏంటంటే గైస్ స్వరూప్ ఒక ఇంటి అయితే ఇచ్చేసిండు. ఇక్కడ కూర్చోబెట్టాను. సో ఆల్రెడీ స్వరూప్ అయితే వాళ్ళ మమ్మీకి ఇంటి ఇచ్చిండు. కొంచెం జాగ్రత్త ఉండు మమ్మీ, డాడీ మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి, కొంచెం ఇట్లా వేసేసిండు. సో ఇప్పుడు చూద్దాం, వాళ్ళ మమ్మీకి కాల్ చేసి చిన్న ఒక ప్రాంక్ కాల్ నడిపిద్దాం. ఇప్పుడు అది చేయాలంటే నా గుండె లబ్డబ్ అంటుంది. నా గుండె లబ్డబ్ అంటుంది. సో మజా వస్తుంది, చూద్దాం. ఓకే చలో, కాల్ చేస్తున్నారా? ఓకే హలో మమ్మీ, డాడీ ఉన్నారా పక్కన? అన్నయ్య కూడా లేడుగా. ఎందుకురా నీకు? అది ఏమన్నానంటే చెప్తా మరి. అది ఇంతకు ముందు చెప్పా, కాలేజీలో 2 అమ్మాయిలు వస్తున్నారండి అంటుకు. అందులో ఒక అమ్మాయి చెప్పింది, మెసేజ్ పెట్టింది నాకు. అదే ఏమని చెప్తా అమ్మాయి అంటే, అదే అక్కడ ఉంటే మళ్ళీ ఏమంటావు అని చెప్పి చెప్తా. అదే మళ్ళీ ఏం చెప్పను. రిప్లై అన్న దాంట్లో లాగిన్ చేసుకున్నాను ఐడి ఇన్స్టాది. లాగిన్ చేసుకుంటే పెట్టింది, వాళ్ళు మెసేజ్ పెట్టింది. పెట్టి జోకే దమ్ చేస్తుంది. నాకేమో చెప్పాలనిపిస్తుంది. నేనేమో మళ్ళీ ఇంట్లో ఏమంటానని ఆగుతున్నా. అంటే నాకు కూడా నాకు చెప్పాలనిపిస్తున్నా. బానే ఉంటుంది మా. చదువుకుంటున్నా. ఏం చెప్తాను? కాలేజీకి ఏం చేస్తా, చదువుకుంటున్నా. మరేం చెప్తా, అది రామ్మా చోదు రాకలు పెళ్ళి కూడా చేసుకుంటా. ఫోన్లో ఏం చెప్తారా? ఇంటికి చెప్తారా? మీ బ్యాంక్ వీడియోలన్నీ వేస్తారు. అయ్యా కావాలంటే పక్కన బాబీ అన్న కూడా ఉన్నాడు, మెసేజ్ పెట్టేటప్పుడు. అంటే యాక్చువల్గా ఏంటంటే నాకేం సంబంధం లేదంటే, నా ఇన్స్టాగ్రామ్ నా ఫోన్లో ఉంటే ఏదో లాగిన్ చేసి నేను అప్పటికి అడుగుతున్నాను అంటే ఎక్కడ చేస్తుండు అని చెప్పి. అయితే ఏదో ఆ పిల్ల అని చెప్పేసి వచ్చినప్పటి నుంచి ఆ పిల్ల గురించే మాట్లాడుతున్నా అంటే. నాకేం అర్థం లేదు అన్న. ఒకసారి మీ మమ్మీ కాల్ చేసి మాట్లాడు, నాకు తెలియదా. ఇప్పుడు వీడియోస్ కోసం అన్ని పంపిస్తున్నారు. నువ్వు వచ్చి ఇట్లా నువ్వు పిల్ల పెళ్లి చేసుకుంటా అది ఇది అంటే ఎట్లా రా భయ్, నాకేం అర్థమవుతలేదు. మేము మమ్మీతో మాట్లాడుకో, మళ్ళీ నాకు బ్యాడ్ నేమ్ వస్తుందని అదే చెప్తున్నా అంటే. ఏమంటే నాకేం అర్థమైతే లేదు. మళ్ళీ పిల్ల ఇష్టమని ఒకసారి కూడా అంటుండే, ఏదో ఇన్స్టాగ్రామ్ లో పిల్ల కనెక్ట్ అయింది కాలేజ్ అమ్మాయి అంటారు, ఇష్టమని అంటుండు. మరి చాటింగ్ కూడా చూసిన అంటే నేను, చాటింగ్ కూడా ఏదో చేసిండు. అదే నాకు కూడా అర్థం కాలేదు, నాకు ఏంది ఇది అని చెప్పి నేను అదే టెన్షన్ పడ్డా.
నేను ఏం చేస్తా అంటే నువ్వు అని ఆడిద్దంటే ఆ ఫోన్లు ఇస్తాను అవన్నీ చూసి ప్రిన్సిపల్ దగ్గరికి కాలేజ్ అట్లా కదా అంటే నేనెందుకు అంటే అవన్నీ నాకు తెలియదు కదా అందుకని నువ్వు తెలుసుకుంటావు నాకు. ఆహా అట్లా అంటున్నారా అయితే సరే అంటే ఇప్పుడు దొరకదా షార్ట్ అయిపోయింది. సో గైస్ యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలే ఇలా మమ్మీ అయితే ఫుల్ వేసుకుంది. యాక్చువల్లీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఇన్ బిట్వీన్ మా మమ్మీ ఈమెకి వీడియో కాల్ చేస్తుంది, నాకు వీడియో కాల్ చేస్తుంది, కాల్ మీద కాల్ చేస్తుంది, కట్ చేస్తున్నా. ఒకసారి మళ్ళీ మా మమ్మీ కాల్ చేద్దాం, చూద్దాం అసలు ఏంది మ్యాటర్ అని. ఊరికి కాల్ చేద్దాం కాల్ చేస్తున్నా మమ్మ. అమ్మా హలో మమ్మీ చెప్పు మమ్మీ. ఏమైందిరా ఫోన్ చేస్తే ఎత్తుకోలేదు. అరే అదే పోయి చూద్దామని పోయినా. मस्त शेड्स नाही राणीला अप्पो कमला असा దమ ఖరాబ్ అయిపోతుంది అది మొత్తం. ఏయ్, నువ్వు ప్రాంక్ వీడియో కానీ నువ్వు వీడియో కాల్ చేస్తే తెలుసుకోలేదు నాకు. వీడియో కాల్ ఊరికి చేసినావు, చేసినా నేను చేసినా ఇద్దరు కట్ చేస్తాము కావాలని. నాకు చేసినావా? ఆమెకు చేసినావా? నాకు తెలియదు ఆమె పోయి ఆ? వీడియో కాల్ చేయి నేను చేస్తా ఎంతో. సరే, జర ఆగు, నేను జర షాప్కి వచ్చిన ఆమెను తీసుకొని వస్తా, ఆగు. ఆ? వీడియో కాల్ చేయి. అరే నేను వీడియోలన్నీ తీసుకుంటా మమ్మల్ని ఎందుకు ఎక్కిస్తావురా అలా? మిమ్మల్ని అరే మమ్మీ నీకు ఏం చెప్పు. సరే మమ్మీ నువ్వు ఏదైనా అనుకో, నీకు ఇప్పుడు కాదు రేపు పొద్దున్న తెలుస్తుంది. ఆ వీడియో కాల్ చేయమంటుంది మామూలుగా. గైస్ మా డాడీ మాట్లాడుతాడు చూడండి ఇప్పుడు. హలో, హలో ఏమైంది డాడీకి? మాట్లాడే వీడియో కాల్ చేయమంటుంది. అరే ఏంది మమ్మీ నువ్వు చేస్తున్నావు నా మీద ప్రాంక్, నేను నీ మీద కాదు. నువ్వు డాడీ అన్నాడని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నావు నాతో. ఈ మళ్ళీ ఫోన్ ఇప్పుడు ఫోన్ ఎరగొట్టేస్తా, అది కూడా కలవదు ఇప్పుడు. ఈ మమ్మీ జల్దీ టైం లేదు నా దగ్గర. డాడీ ఇగో ఏం లేదు, ఇక కోపంలో మొత్తం గ్లాస్ ఎత్తేస్తుండే, గ్లాసులు ఎత్తేస్తుంది, ఏమో చేస్తుంది ఈమె, ఏమో పిచ్చి పట్టండి చేస్తుంది. గ్లాస్ లో పడేకు. సరే నేను మళ్ళీ చేస్తా, ఆగు డాడీ, నేను చేస్తున్నా ఆగు. ఈమెకి జర ఎక్కువ అవుతుంది, నేను చేస్తా ఆగు, మళ్ళీ చేస్తా ఆగు, ఫోన్ చేస్తా ఆగు, మళ్ళీ చేస్తా ఆగు డాడీ. దిగాయి ఎంత ఒక్క బయలు పెడితే చక్క అవుతావు. ఏం దమగిర ఖరాబ్ అయిందా? మా డాడీ టెన్షన్ పడతాడు, నేనైతే రివీల్ చేసేస్తా, మళ్ళీ టెన్షన్ పడతాడు. అరే తర్వాత మా మమ్మీ కూడా రివీల్ చేయాలి. చేస్తా ఆమె ఇంటికి పోయిన బిల్డ్తో చేస్తాను నాకు తెలియదు. ఏం లే, మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నా, లైట్ తీసుకోను. చెప్పు మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నా డాడీ, లైట్ తీసుకో అంటున్నా. ఇగో నేను పూరబ్ స్వరూప్ అందరం కలిసి ప్రాంక్ చేస్తున్నాం మమ్మీ మీద. లైట్ తీసుకో నువ్వు, ఆమెకి ఏం చెప్పకు. వద్దురా సరేనా? నువ్వేం టెన్షన్ పడకు, మమ్మీని టెన్షన్ పడని, నేను మళ్ళీ చేస్తాం మమ్మీ, ఆంటీకి కూడా చేస్తాం, హిందీ కూడా రివీల్ చేస్తాం, వెళ్తే పెళ్లితో పడుతుంది. రివీల్ చేయాలి.
ఆంటీ సారీ ఆంటీ 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 అమ్మా అంటే ఈయన మళ్ళీ కొంచెం సీరియస్ అవుతున్నా వీడు మీకు చెప్పినా అని చెప్పేసి సీరియస్ అవుతుండు. కాలి పెళ్లి చెప్పినావు అన్న ఎందుకన్నా అరే మరి చెప్పాలి కదా నాకు తొందర పడతానా నేను ఏదో సైలెంట్ ఏం కొట్టదురా బాబు, ఎందుకు నువ్వు టెన్షన్ అరే కొడతారన్నా మళ్ళీ చెప్పండి కొట్టారా ఆంటీ వాడు మీరు కొడతారని టెన్షన్ పడుతున్నా ఆంటీ. చెప్పాను ఇప్పుడు చెప్పి నా చెప్పు తీసుకుని కొడుతుంది ఇంటికి పోయినాక. ఏహే కొట్టదురా, ఎందుకు కొడుతుంది? మళ్ళా ఏమన్నా చిన్నదా అది, నేనేదో సైలెంట్ డీల్ చేసుకున్న తర్వాత చెప్పేట్టు. చిన్న మ్యాటర్ అన్నా పెద్ద మ్యాటర్ అన్నా పేరెంట్స్ కి చెప్తే ఏం కాదు. అప్పటి నుంచి గ్లాసులు ఎత్తేస్తుండ ఆంటీ. అరే ఏమో ఆంటీ ఆ గ్లాసులు ఏమో ఎత్తేస్తుంది. అరే వద్దు మళ్ళా ఎందుకు చెప్తున్నా నాకు వద్దురా, ఎందుకు అట్లా చిన్న ఛానల్లో పిలుస్తున్నాను వస్తున్నా ఎట్లా కరెక్టే. అరే మనం నడుపుతున్నాం, ఛానల్ మంచిగా నడుపుతున్నాం, నేనేదో అట్లా చేయదు. ఫోటోలు తీసి ఇన్స్టా అప్లోడ్ గ్లాస్ అంటే చేసుకున్నా పోనీ గ్లాస్ ఏముంది, మళ్ళీ కొత్త గ్లాస్ కూడా వచ్చు. అట్లా ఏంది లైఫ్ తో ఆడుతున్నాము. మళ్ళీ దెబ్బలు పడితే తగ్గుతాయి అనుకున్నావు. వద్దు అంటే మీరు ఏమనకండి అంటే టెన్షన్ పడుతుండే ఆయన ఇంటికాడ పోతే నన్ను కొడతారని. మళ్ళీ ఇట్లా ప్రాంక్ చేసి కొట్టారా? ఆంటీ ఇదంతా మేము ప్రాంక్ చేసినాం ఆంటీ.